వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీహిల్స్లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని రహదారిపై వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రోడ్డుకు ప్రమాదకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఒక్కసారి అందరు ఇట్లా కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డుకు ఉన్నటువంటి వాటిపైన ఫ్లెక్సీలు, కొన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు వెలువడం వల్ల ప్రజలకు, రహదారి కూటమిలో ఉన్నటువంటి దానివల్ల ప్రజలకు, మోటార్ వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. దానివల్ల 2-3 యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. దానిపైన కనీసము మున్సిపాలిటీ వ్యవస్థ స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే మనిషి ప్రాణం విలువ చాలా గొప్పది. మనిషి ప్రాణము పోయిన తర్వాత ఎవరు కూడా తీసుకురాలేడు. కానీ ఇవాళ ఏదైతే ఈ ఫ్లెక్సీల వల్ల మనిషి జీవితము పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హైవేకు పైన, బ్రిడ్జి పైన కూడా ఇవాళ ఫ్లెక్సీలు పెట్టిర్రు. అక్కడ ఏమైనా బిల్డింగు ఊడిపోయి దాదాపు 20-30 ఫీట్ల నుండి కింద పడితే మనిషి అక్కడ ఉన్నట్టయితే ఇవాళ చనిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థకు ఉంది, పోలీసు వ్యవస్థకు ఉన్నది. అయినా ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వాళ్లకు భయం వేస్తున్నదా మరి ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషి ప్రాణం పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఊరుకోదు. ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ వ్యవస్థను దిగ్బంధం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరైనా ఇవాళ ఇక్కడ చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల నివారణలో మీరు చాలా భాగస్వామ్యం మీది ఉంది. కానీ ఇటువంటి చర్యలపైన మీరు ఎందుకు
స్పందిస్తలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మీరు తీసుకురాకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని చెప్పేసి ఇవాళ మున్సిపాలిటీ గారికి ఇవాళ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందిస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హాని జరగకుండా కాపాడుకునే బాధ్యతను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారిని వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జెడ్పీ సీఈఓ ఒబులమ్మ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. జన్యామ జిల్లా దేవరుప్ల మండలం చిన్నమడుగురు గ్రామంలో శ్రీ సోమేశ్వర చిందు యక్షగానం 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి హాజరై మాట్లాడారు. చిందు యక్షగాన కళాకారులను అభినందిస్తూ ప్రసంగించారు. యక్షగానం ద్వారా భక్తి, వినోదం, విద్య ప్రసారం జరుగుతుందని అన్నారు. యక్షగాన కళాకారులు తమ ప్రతిభతో సాంప్రదాయ కళను కొనసాగించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సాంస్కృతిక సంప్రదాయ కళారూపాలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. కళాకారులను శాల్వ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. గణపతి గారికి మేడం గారితో చూపిస్తారు. దయచేసి గణపతి గారు ముందుకు రావాల్సిన మందహెచ్చల మందహెచ్చల కళారూపం వారి పర్వతం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అట్లనే పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి, మా నాయకులందరికీ, వేదిక ముందున్న చిన్నమడుగు అట్లనే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, చిన్నమడుగు సభ్యులందరికీ కూడా కార్యకర్తలు చెప్పిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీరందరూ కూడా చాలా మంచిగా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుంటే ఊర్లల్లో ఎట్లా ఈ కళలన్నీ కూడా జరుగుతాయి అనేది టీవీలో ఈరోజు ఫస్ట్ టైం లైవ్ గా చూస్తున్నా. అంటే ఇంతకు ముందు వచ్చినా కానీ అది పెద్ద ప్రోగ్రామ్ లాగా చేసిండ్రు. ఇది ఒక ఊర్లో జరిగితే అందరు చూడడానికి ఎట్లా వస్తారో ఇది ఈరోజు లైవ్ గా చూసిన. ఇక్కడ వచ్చిన అందరు కొంతమంది నవ్వుకుంటూ, కొంతమంది ముచ్చట్లు చెప్పుకుంటూ అందరు ఒక దగ్గర చేరి మంచి ఊరందరూ ఒక దగ్గరకు వచ్చిండ్రు కదా. ఇట్లాంటిది అవసరం, ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లాంటిది ఉండట్లే. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఫోన్లలో వాళ్ళు.
కానీ ఊరందరూ కలిసి ఒక దగ్గర ఉండి మాట ముచ్చట పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అదేం పెట్టినా రాదు, కానీ ఇవాళ రేపు ఏముంది, ఫోన్ పట్టుకుంటాం అంతే. ఇంకా మెడల్ వచ్చి కొన్ని రోజులు అయితే మన మెడల్ ఇట్లా అయిపోతాయి అంతే. అందరు కూడా ఫోన్లలోనే ఉంటుండ్రు. మరి చిందు యక్షగాన కళ అనేది అంతరించిపోతుంది. అక్కడ 1 lakh ఇవ్వడం జరిగింది స్కూల్లో మామయ్య వాళ్ళు ట్రస్ట్ తరఫున. చిన్న మడూరుకి 15 లక్షలు సీసీ రోడ్ కోసం శాంక్షన్ చేసినాము. అప్పుడు మళ్ళీ ఆ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ తో ఖచ్చితంగా వస్తాం. మళ్ళా అతి త్వరలో నెలకొకసారి వస్తే ఇంకా నాకు అదే ఉంటుంది. చక్కర్లు కొట్టినా అనుకోండి, ఏం పనులు కావు. నా మొహం మీరు, మీ మొహం నేను చూసుడే. ఖచ్చితంగా వస్తాము, కానీ మీకు పనులు అవ్వడం ముఖ్యము. నా దృష్టి ఎప్పుడు కూడా వాటి మీదనే ఉంటది. మనకి ఇక్కడ అతి త్వరలో ఒక మంచి పెద్ద పని కూడా అవుతుంది. అది అయినాక చెప్తాం. ఆ రోడ్ అప్పుడు కూడా మళ్ళా వస్తా. అతి త్వరలో మీ అందరికీ తెలుసు సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తాయి. మన సర్పంచ్ని మనం గెలిపించుకోవాలి. మన సర్పంచ్ ఉంటే మీకు రేపు ఇట్లాంటివన్నీ కార్డులు అయినా ఏవైనా దగ్గరుండి పెట్టిస్తారు మన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో ఎప్పుడైనా కానీ ఒక్క తరపున ఎప్పుడు కూడా చేయము. అది మీరు అందరు దృష్టిలో పెట్టుకొని మన సర్పంచ్ని గెలిపించుకుంటే రేపు మనకేం పనులు కావాలన్నా వాళ్ళు చేపించి పెడతారు. సమ్మయ్య గారు మీ కళ ఈరోజు చూడడం జరిగింది. లాస్ట్ టైం వచ్చినాం కానీ చూడలేదు. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని మాటిస్తున్నాం. అట్లనే చిన్న మడూరు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంచిగా అనిపించింది. జేఎన్పీసీ పరవాడ మెట్రోకేమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం. సిఐటియు అధ్యక్షులు గడిశెట్టి ప్రమాదాన్ని ఖండిస్తూ తక్షణమే తగు చర్యలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రాజకీయాలకు స్వార్థంగా వ్యవహరిస్తున్న ఫార్మా కంపెనీకి మద్దతు పలుకుతున్న అధికార ప్రతినిధుల తక్షణమే ఫార్మాను ప్రమాదాల బారిన కాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేయాలని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కు అలాగే ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు స్పందించి ఈ వరుస సంఘటనలను ఆపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రొడక్ట్ ఇచ్చింది వేస్ట్ సంబంధించిన ప్లాంట్కి సంబంధించి రండి వెళ్ళిపోదాం. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోకేమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి ఐటీడీఏ వరకు ర్యాలీ చేపట్టిన ఆదివాసులు ఐటీడీఏ కార్యాలయ ఆవరణంలో బైఠాయించి ఐటీడీఏ పరిధిలోని అన్ని మండలాల్లో ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూములకు పట్టాలివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎకో సెన్సిటివ్ జోన్ల పరిధిలో ఆదివాసులకు ఇసుక సొసైటీలకు సడలింపు ఇవ్వాలని, ఏజెన్సీలోని ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని, గిరిజనేతల వలసలను అరికట్టాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రకు అందజేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. ఇంప్లిమెంట్ చేయడానికి లేదు, కాబట్టి మొత్తం చేయాలి. ఏజెంట్ వాళ్ళు వలసలు వచ్చేసి ఇప్పుడు జీవో నెంబర్ 3 లెక్కనే 107 చట్టాన్ని సవరించాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసేసారు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలో ఇది జరుగుతుంది తప్ప లేకపోతే ఖచ్చితంగా చట్టం అమలు అయ్యేది. ఇక్కడ ఉన్న అధికారులు ఆ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరేహుకుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో 27 డివిజన్ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నందిరాం నాయక్ మరియు స్థానిక ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు దాదాపు 40 మంది మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. చీరల పంపిణీ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనంకు ముఖ్య అతిథులు అయిన ఏసీపీ నందిరాం నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. యూనివర్సిటీ నుంచి సార్ మాకు పరిచయం తెలుసు, జాబ్ రాకముందు నుండి వాళ్ళ జాబ్ వచ్చి మా మిస్ కాలనీ సీఏ గారు కూడా సారు చేయడం జరిగింది. వాళ్ళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా దిక్కులు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఏసీపీగా చేసిండ్రు. వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ఏసీపీ నందిరాం నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారి షుకూర్ గారు కూడా. మరి ముఖ్యంగా పేదలు అంటే వాళ్ళు ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపిణీ చేస్తారంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైంను కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ అందరి పక్షాన హృదయపూర్వక ముఖ్యంగా మీ అందరికీ మరొక చిన్న విన్నపం. మా గోవిందాల గుట్టకాడ ఇవాళ ఇంత ప్రశాంతంగా మేము దాదాపు 1 నెల 2 నెలల కాంచి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా మన సిఐ గారు సార్ ప్రకాశం నిలబడండి, తీసుకుని నిలబడండి. అమ్మ ఇచ్చి సైడ్ మీరు 5 ఇచ్చారు. అందరూ రండమ్మా. కోమల్ గారు అందరూ ఒక్కొక్క ఫోటో కొట్టు వాళ్ళకు పుట్టే ఎప్పుడు మనసు ఒక్కొక్క సింగల్ కొట్టు అటు సార్ అటు రామ్మా చూడు చూడండి పర్లేదు అందరూ వచ్చారా? నేను తీసుకో తీసుకోండి మీకోసం చూడండి ఒకసారి న్యూస్ ఒక తీసుకుంటే ఇబ్బంది ఉంటుందా? హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ దర్శించుకోవాలని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంతోనే ఇక్కడికి రావడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.